హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు మీకు నేను చికెన్ సూప్ చూపించాలనుకుంటున్నాను. ఇంకా మాన్సూన్ ఎంటర్ అయింది కదా, వర్షాలు పడుతున్నాయి. కొంచెము హాట్గా సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇది హెల్తీ సూప్ కూడా. దీనికి ఏమేమి కావాలంటే, ముందు నేను ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ ఏం చేశానంటే, కొంచెం ఒక 5-6 మిరియాల గింజలు వేసి, అలాగే కొంచెం సాల్ట్ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసి వాటర్లో బాయిల్ చేసేసాను. చేసిన తర్వాత ఈ విధంగా తీసుకొని చికెన్ని సపరేట్ చేసుకుని పీసెస్గా పీచుగా అంటే పీసెస్ లాగా కాకుండా ఈ విధంగా అనమాట నీట్గా సపరేట్ చేసేయాలి, ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ వాటర్ మిగిలిపోతుంది కదా, చికెన్ స్టాక్ అంటారు. దీన్ని ఒక 2 బౌల్స్ దాకా వచ్చింది నాకు, పెద్ద బౌల్స్లో. ఇవి రెడీగా దాన్ని తీసి పెట్టుకున్నాను. అలాగే మనము మొక్కజొన్న పిండి అంటారు, కార్న్ ఫ్లోర్ కదా, దాన్ని వాటర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ తగినంత పోసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్, మిరియాలని నీట్గా దంచుకొని పౌడర్ చేసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరను బౌల్లో తీసుకున్నాను, పీసెస్గా కట్ చేసుకొని. అలాగే సాల్ట్ తగినంత తీసుకోవాలి. ఇంకా బీన్స్ తీసుకున్నాను, ఒక 1 బౌల్ చాప్డ్ బీన్స్. అలాగే క్యారెట్, 1 బౌల్ చాప్డ్ క్యారెట్ తీసుకున్నాను. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను, తర్వాత బీట్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ స్వీట్ కార్న్ కూడా ఒక బౌల్లో తీసుకున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి తయారు చేయడానికి. మరి ఎలా చేయాలో చూస్తామా? సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసానండి. దాంట్లో ముందు మనం తీసుకున్న చికెన్ స్టాక్ పోసుకుంటాము. అలాగే పోసుకొని తర్వాత నేను తీసుకున్న చాప్డ్ బీన్స్, అలాగే క్యారెట్, అలాగే స్వీట్ కార్న్ అంతా వేసి కాసేపు బాయిల్ చేయాలి. ఓకేనా? సో రోల్ బాయిల్ స్టార్ట్ అయిందండి, ఒకసారి చూస్తాము. సో నీట్గా బాయిల్ అవుతుంది. దీంట్లో మనం తీసుకున్న కార్న్ ఫ్లోర్ ఉంది కదా, అది పోసేస్తాము. పోసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా గడ్డలు కట్టకుండా నీట్గా కలిపేయాలి. సో దీంట్లో మనం తీసుకున్న ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది కూడా మనం ఇంకా పోసేయాలి. పోసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి మనం తీసుకున్న చికెను, అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాం కదా, అంతా నీట్గా ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసి కాసేపు కుక్ అవనివ్వాలి. ఓకేనా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇంకా ఈ సూప్లో మనం తీసుకున్న కొత్తిమీర కాస్త చల్లేస్తాము. ఓకే, రైట్. సో చికెన్ సూప్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఎస్, చూడండి అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇంకా దించేసుకోవచ్చు, హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. చికెన్ సూప్ రెడీ. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది, చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఇదండి చూపిస్తాను. మనం వేసిన క్యారెట్, బీన్స్ అన్నీ కూడా నీట్గా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని హాట్గా బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము. ఓకే, చేసుకొని కొంచెం టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా వేడిగా ఉంది, హాట్గా ఉంది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎంత టేస్ట్గా ఉందంటే
అన్ని టేస్ట్లు అర్థమవుతున్నాయి. బీన్స్ కానీ, క్యారెట్ కానీ, మనం వేసిన పెప్పర్, చికెన్ అన్నీ మొత్తం సమపాల్లో సూపర్ ఉంది. తప్పక ట్రై చేయండి. మాన్సూన్ సీజన్లో చాలా హాట్గా ఇది తీసుకుంటే సూప్ చాలా బాగుంటుంది. ఇంకా వెజిటబుల్స్ మనం కావాలంటే మష్రూమ్ వేసుకోవచ్చు, బ్రొకోలీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటబుల్ మంచిగా చూసుకొని సూప్లో మనం యాడ్ చేసుకోవచ్చు. తప్పక ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Don't forget to like, share and subscribe to my channel. Okay na? Thank you once again. Bye bye.